ఈ పైథాన్ క్వెషన్‌ని పైథాన్ ఫ్రెషర్ రోల్ టెక్నికల్ ఇంటర్వ్యూస్‌లో తరచుగా అడుగుతున్నారు. అండ్ క్వెషన్ వచ్చేసి వై ఈస్ ఫైనలైజ్ యూజ్డ్ ఇన్ పైథాన్? పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఫైనలైజ్ అనే మెథడ్‌ని ఎందుకు యూజ్ చేస్తాం? జనరల్‌గా పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది సి ప్లస్ ప్లస్ లాగా డిస్ట్రక్టర్ మెథడ్స్‌ని ఆఫర్ చేయదు. ప్రోగ్రామ్‌లో డిఫైన్ చేసిన ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే అవి ఇంకా అవసరం లేదనుకుంటామో వాటిని డిలీట్ చేయడానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ డెల్ మెథడ్, సెకండ్ వన్ ఈస్ ఫైనలైజ్ మెథడ్. అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిసోర్సెస్‌ని డీరిఫర్ చేయడానికి వాటిని క్లీనప్ చేయాలి. ఆ క్లీనప్ ప్రాసెస్‌లో డెల్ అండ్ ఫైనలైజ్ అనే ఫంక్షన్స్‌ని యూజ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్‌ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక క్విక్ కోడ్ స్నిప్పెట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్‌లో ఫైనలైజ్ అనే మెథడ్‌ని యూజ్ చేయడానికి వీక్రెఫ్ అనే మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫైనలైజ్ అనే మెథడ్ వీక్రెఫ్ అనే మాడ్యూల్‌కి రిలేటెడ్. తరువాత మై క్లాస్ అనే ఒక క్లాస్‌ని డిఫైన్ చేసి దాంట్లో ఏ కోడ్ రాయకుండా ఒక పాస్ స్టేట్మెంట్‌తో దాన్ని పాస్ చేస్తున్నాం. తరువాత గుడ్ బై అనే ఫంక్షన్‌ని ఔట్‌సైడ్ ది క్లాస్ డిఫైన్ చేస్తున్నాం. అండ్ మై క్లాస్ అనే క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని డిఫైన్ చేసి, ఆ ఆబ్జెక్ట్ ఎక్కడా యూజ్ చేయకపోవడం వల్ల ఫైనలైజ్ అనే మెథడ్‌ని యూజ్ చేసి దాన్ని క్లియర్ చేస్తాం. ఈ ఫైనలైజ్ అనే మెథడ్ ఒక ఆబ్జెక్ట్, ఒక ఫంక్షన్ నేమ్ యాస్ వెల్ యాస్ ఒక మెసేజ్‌ని తీసుకుంటుంది. తరువాత డెల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆబ్జెక్ట్‌ని కంప్లీట్‌గా డిలీట్ చేస్తున్నాం. ఈ ఫైనలైజ్ అనే మెథడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫంక్షన్స్ యొక్క రిఫరెన్సెస్‌ని క్లియర్ చేయడానికి, రిసోర్స్ అలొకేషన్‌ని క్లీనప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత డెల్ అనే ఫంక్షన్ దాని యొక్క కంప్లీట్ రిఫరెన్సింగ్‌ని డిలీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, ఈ క్వెషన్‌ని ఇంటర్వ్యూస్‌లో మీరు ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. Finalize allows you to register a cleanup callback that runs after an object is fully garbage collected, offering more reliable resource cleanup than del function, which is non-deterministic and unreliable in reference cycles.